రాజేంద్ర నగర్ డివిజన్లో అటు ఎస్ఐఆర్ పైన ఇంతసేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన చూసాం. ఇక వివరాల్లోకి వెళ్తే దేశంలో ఉత్కంఠ రేపిన నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు. అభ్యర్థులను నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఎన్టీఏ పలు కఠిన నిబంధనలను విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని పలు ప్రధాన కేంద్రాల్లో నీట్ ఎగ్జామ్ రాసేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి, జేఎన్టీయూ, యూసుఫ్గూడలోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రుల సందడి నెలకొంది. పరీక్ష కేంద్రానికి చేరుకున్న అభ్యర్థుల అడ్మిట్ కార్డు, ఒరిజినల్ గుర్తింపు పత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వారిని లోపలికి అనుమతించారు. దేశంలో ఉత్కంఠ రేపిన నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు అభ్యర్థులను లోపల పంపినటువంటి అటు ఎగ్జామ్ కు అధికారులు ఇక పూర్తిగా గేట్లను అయితే క్లోజ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. నీట్ ఏదైతే ఎగ్జామ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద భారీ ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఎవరైనా లేట్ గా వచ్చిన వాళ్ళని ఇమ్మీడియట్ గా వాపస్ వెనక్కి పంపిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఎన్టీఏ పలు కఠిన నిబంధనలు విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని పలు ప్రధాన కేంద్రాల్లో నీట్ రీ ఎగ్జామ్ రాసేందుకు అటు విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి, జేఎన్టీయూ, యూసుఫ్గూడలోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల సందడి నెలకొంది. పరీక్షా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థుల అడ్మిట్ కార్డు, ఒరిజినల్ గుర్తింపు పత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వాళ్ళని లోపలికి అనుమతించారు. దేశంలో ఉత్కంఠ రేపిన నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు. అభ్యర్థులను నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఎన్టీఏ పలు కఠిన నిబంధనలు విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని పలు ప్రధాన కేంద్రాల్లో నీట్ రీ ఎగ్జామ్ రాసేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి, జేఎన్టీయూ, యూసుఫ్గూడలోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల సందడి నెలకొంది. పరీక్షా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థుల అడ్మిట్ కార్డు, ఒరిజినల్ గుర్తింపు పత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వారిని లోపలికి అనుమతించారు. ఇప్పటికే లోపలికి అనుమతించిన విద్యార్థులు పరీక్షకు సిద్ధమవుతుండగా ఎవరైనా లేట్ వచ్చిన అభ్యర్థులు ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్ గా అటు అధికారులు వెనక్కి అయితే పంపిస్తున్నారు. పూర్తిగా నీట్ ఎగ్జామ్ కి సంబంధించి భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే నీట్ ఎగ్జామ్ పైన అటు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల నుండి అవకతవకలు జరిగాయని చెప్పి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దానిపైన ఇప్పుడు ఈసారి అలాంటి ఆరోపణ రాకుండా ముందుగా 500 మీటర్ల దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లని అటు పూర్తిగా మూసేయించారు. ఇక దగ్గర తల్లిదండ్రులు కానీ ఎవరు 500 మీటర్ల దగ్గరికి రాకుండా కర్ఫ్యూ అయితే కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి. ఎగ్జామ్స్ ఆల్రెడీ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. అటు తల్లిదండ్రుల్ని కానీ మొత్తంగా 500 మీటర్ల వరకు ఎవరిని అనుమతించట్లేదు. ఎవరైనా విద్యార్థులు లేట్ గా వచ్చిన వాళ్ళకి ఏమైనా అనుమతి దొరుకుతుందా అక్కడ? చంద్ర, ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మనం కోటి ఉమెన్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ ఎవరైతే విద్యార్థులు, ఒక విద్యార్థిని అయితే 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. తర్వాత 4 విద్యార్థులు కూడా ఆలస్యంగా వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సేపు ఎవరైతే ఎగ్జామ్ సెంటర్ అధికారులు ఉన్నారో పోలీసు వారిని కూడా
చాలా సేపు అభ్యర్థించడం కూడా జరిగింది. కేవలం 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చాం కదా, కాబట్టి మమ్మల్ని లోపలికి పంపించండి అని చెప్పేసి తల్లిదండ్రులు చాలా సేపు అభ్యర్థించినా కూడా మేము ఎన్టీఏ నామ్స్ ప్రకారం వెళ్తూ ఉన్నాము. వాళ్ళు ఏవైతే మార్గదర్శకాలు రిలీజ్ చేశారో దాని ప్రకారం పాటిస్తాం, అలౌ చేసే పర్మిషన్స్ మాకు లేవని చెప్పేసి పోలీస్ వారు కానీ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు కానీ తెలియజేయడం కూడా జరిగింది. అయితే తల్లిదండ్రులు అందరూ కూడా చాలా బాధతోని మీరు చేసిన తప్పకి ఏదైతే రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారో ఎన్టీఏ చేసిన పేపర్ లీకేజ్ మా పిల్లల భవిష్యత్తు ఎందుకు కోల్పోవాలని చెప్పి తల్లిదండ్రులు అందరూ కూడా ఆగ్రహాలకు గురయ్యి ఇక్కడ నుంచి విద్యార్థులను అయితే తీసుకెళ్లిపోవడం కూడా జరిగింది. అయితే 1:30కి ఖచ్చితంగా వాళ్ళు అయితే కూడా మొత్తం చెక్ చేసుకుని టైం చెక్ చేసుకుని డోర్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. 1:30 తర్వాత వచ్చిన ఏ విద్యార్థులని కూడా లోపలికైతే వాళ్ళు అనుమతించలేదు. అక్కడ పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నారు. అసలు అంటే టోటల్ గా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి? ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద అయితే పోలీస్ వారిని కూడా అదే విధంగా ఏవైతే పరీక్షా కేంద్రాలు ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా, ఎందుకంటే తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకుని దూర ప్రాంతాల నుంచి వాహనాలు వస్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ట్రాఫిక్ జామ్ జరగకూడదని, అదేవిధంగా ఎటువంటి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి అయితే భద్రతా ఏర్పాట్లని ప్రతి సెంటర్ దగ్గర కూడా ఒక పోలీస్ బృందాన్ని అయితే ఏర్పాటు చేసి వచ్చేటువంటి విద్యార్థులకి తనిఖీలు కానీ అదేవిధంగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లను కానీ ప్రత్యక్షంగా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో రోడ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, అక్కడ దారి మళ్లిస్తున్నారు ట్రాఫిక్ కి సంబంధించి అని కూడా తల్లిదండ్రుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఆ దిశగా మాట్లాడారా? మనం చూసుకుంటే ఇక్కడ వచ్చిన ఒక విద్యార్థి అయితే కూడా యోగా డే సందర్భంగా కూడా ఎల్బీ నగర్ మేడ్చల్ ఆ పరిసర ప్రాంతాల వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. ఆ ట్రాఫిక్ జామ్ వల్లనే మేము ఆ పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చామని చెప్పి విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ బాధనైతే వ్యక్తం చేయడం జరిగింది. ట్రాఫిక్ వలన కూడా విద్యార్థులు పరీక్షకి కొంత ఆలస్యం అయ్యారని కూడా ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తెలియజేయడం అయితే కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి ముందుగా మార్గదర్శకాల్లో చెప్పడం జరిగింది 1:30 కల్లా పరీక్షా కేంద్రాలకి చేరుకోవాలని చెప్పారు. అయితే హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లోని మనకి రోడ్డు మరమ్మత్తు పనులు కానీ అదేవిధంగా ఇక్కడ చాలా ప్రాంతాల్లో మనకి అండర్ పాస్లు అవి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్న వల్ల కొన్ని ప్రాంతాల్లో అయితే కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది. సో విద్యార్థులు కొంతమంది అయితే కూడా పరీక్షా కేంద్రాలకు ఆలస్యమైన ఘటనలు అయితే కూడా చోటు చేసుకున్నాయి. థ్యాంక్ యూ కీర్తి.